So, my dear men, thank you for opening this video and watching it. మీరు ఇప్పుడు చూడబోయే నెక్స్ట్ 8 minutes కొంచెం కాన్సంట్రేషన్ తో చూడండి. ఎందుకంటే ఏదైతే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నానో అది ఈ రోజు నుంచి ఫ్యూచర్ దాకా మీకు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఉపయోగపడొచ్చు. Because this video is not mainly about Atul Subhash or this video is not even about his wife. ఆ ఇద్దరు గురించి మాత్రమే కాదు. It is all about India's new startup business called as alimony. But I knew from a very young age that I was not meant to love one person. Termed it as 6 husbands case. I want a divorce. Married at 18, divorced at 21. Second marriage. Alimony exists. It's to protect a financially weaker group of people, which is usually women. Take them half of their property and then fight them for higher child support, okay? ఈ రోజుల్లో alimony అనేది బాగా వినిపిస్తుంది. అతుల్ సుభాష్ కేస్ తర్వాత ఇంకా ఎక్కువైంది. చాలా సింపుల్ లాంగ్వేజ్ లో మీ అందరికి అర్థమయ్యేటట్టు ఈ లొల్లంతా ఏంటో చెప్తా. ఈ వీడియో చూసిన తర్వాత నీకు కొంచెం వాల్యూ యాడ్ అయింది అని అనిపిస్తే లైక్ కొట్టి కామెంట్ చేయండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు డివోర్స్ తీసుకుంటున్నప్పుడు ఇద్దరులో ఎవరైతే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు విడిపోతున్నారు కాబట్టి వాళ్ళ పార్ట్నర్ కి alimony పే చేయాలి. ఈజీగా చెప్పాలంటే మెయింటెనెన్స్ డబ్బులు. ఇది మంత్లీ అమౌంట్ ఉండొచ్చు, లేకపోతే ఒక బల్క్ లో అమౌంట్ కూడా ఉండొచ్చు. మన కంట్రీలో వైఫ్ పొజిషన్ ఎట్లా ఉన్నా సరే, తను చదువుకున్నా చదువుకోకపోయినా, జాబ్ చేసినా చేయకపోయినా 99% ఆఫ్ ద కేసెస్ లో alimony అనేది హస్బెండే వైఫ్ కి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడో ఒక కేసు ఉంటది వైఫ్ పే చేసినట్టు. సో డివోర్స్ అని చెప్పేసి కోర్ట్ కి వెళ్తే alimony మాత్రం పే చేయాల్సి వస్తుంది. బట్ హస్బెండ్ నిజంగానే ఎంతైతే డిమాండ్ చేస్తారో అంత పే చేయగలడా? తన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? ఇలాంటివి ఏవి కూడా చాలా కేసెస్ లో కోర్ట్ చూడదు. మంత్లీ ఇంత పే చేయాలి అని చెప్పేసి కోర్ట్ చెప్పిన తర్వాత చేయాల్సిందే. నిజానికి alimony అనేది ఒక సపోర్ట్ సిస్టమ్. మెయిన్ గా వీకర్ సెక్షన్ ఆఫ్ ద విమెన్ ని మైండ్ లో పెట్టుకొని ఈ లా క్రియేట్ చేసినారు. కానీ ఈ లూప్ హోల్ ని అడ్డు పెట్టుకొని ఈ రోజు చాలా మంది లేడీస్ ఈ alimony అనే దాంతో బిజినెస్ చేస్తున్నారు. లేకపోతే అతుల్ సుభాష్ వైఫ్ లాగా గ్రడ్జ్ పెట్టుకొని alimony పేరుతో హెరాస్ చేస్తూ రోడ్ పైకి లాగుదామని చెప్పి చూస్తున్నారు. ఈ ఐడియాలజీ ఇంతలా పెరిగిపోవడానికి కారణం కూడా ఇంటర్నెట్. నేను ఇప్పుడు మీకు 3 ఎగ్జాంపుల్ చూపిస్తా. అది చూసిన తర్వాత మీరే చెప్పండి, మీరే డెసిషన్ తీసుకోండి. ఎగ్జాంపుల్ నంబర్ 1, ఎట్ ప్రెసెంట్ జరుగుతున్న హిందీ బిగ్ బాస్ లో ఒక ఫీమేల్ కంటెస్టెంట్ మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక్కసారి వీడియో చూడండి. This is what is happening in the society. Purely misusing the laws. పెళ్ళైన తర్వాత 2 ఏళ్ళు కలిసి ఉండాలి, హస్బెండ్ నుంచి విడిపోవాలి, హస్బెండ్ ప్రాపర్టీలో సగం తీసుకోవాలి. వెరీ నైస్, ట్రూ ఫెమినిజం. అండ్ ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక మోడల్. ఇన్స్టాగ్రామ్ లో తనకు ఆల్మోస్ట్ 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. షీ ఈస్ అ సక్సెస్ఫుల్ విమెన్. బట్ స్టిల్ alimony పేరు మీద కాబోయే హస్బెండ్ కి ఇట్లా చేయొచ్చు అని నేషనల్ టెలివిజన్ లో చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటుంది. దిస్ ఇస్ వాట్ ఐ కాల్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫూలిష్నెస్. ఎగ్జాంపుల్ నంబర్ 2, రీసెంట్ గా జరిగిన అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చెంట్ మధ్యలో మ్యారేజ్ గురించి మనందరికి తెలుసు. ఆ వీడియో కింద ఒక అమ్మాయి ఇట్లా కామెంట్ చేసింది, నేనే కనుక రాధిక అయి ఉంటే అనంత్ తో ఒక 1 year ఉండి ఒక పిల్లోడిని కని దాని తర్వాత ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేస్ కింద డివోర్స్ ఇచ్చేసి alimony క్లెయిమ్ చేసి చైల్డ్ మెయింటెనెన్స్ కింద డబ్బులు తీసుకునేదాన్ని, పిల్లల్ని హాస్టల్లో వేసేదాన్ని, నా బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేసేదాన్ని. ఇలాంటి టాక్సిక్ మైండ్ సెట్ అండ్ బిహేవియర్ అందరికి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ లోపల కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్నా వాళ్ళు బయట పడరు. ఒక 100లో ఒక్కరికి కూడా ఇలాంటి ఐడియాస్ వస్తే చాలు సొసైటీ మొత్తాన్ని పాడు చేయడానికి. అండ్ నౌ ఎగ్జాంపుల్ నంబర్ 3, రీసెంట్ గా కర్ణాటకలో ఒక మ్యాటర్ కింద కేసు బయటకు వచ్చింది. ఒక ఆమె 7 సార్లు పెళ్లి చేసుకుంది. ప్రతి ఒక్కరితోని 6 months ఉన్న తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది, డివోర్స్ కి అప్లై చేసింది అండ్ alimony డిమాండ్ చేసింది. అండ్ గెస్ వాట్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా అందరూ తన 6 ex హస్బెండ్స్ ప్రతి ఒక్కరు ప్రతి మంత్ మెయింటెనెన్స్ కి ఇంత అని చెప్పేసి తనకు డబ్బులు పంపిస్తున్నారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తన 7th హస్బెండ్ మీద కూడా ఇప్పుడు సేమ్ కేసు వేసింది. 7th హస్బెండ్ నుంచి కూడా alimony కావాలి అని. Waiting for the respondent. 6 husbands case. Petitioner is the 7th husband. 7th husband. You are the 7th husband. No, I have termed it as 6 husbands case. So 7th and Gotri. And against everybody 498 and filing the maintenance criminal mistake. Against every husband. How long each husband has stayed? 1 year. 1 year 6 months andra settle ಮಾಡ್ತಾರೆ. 6 months ಆದ ತಕ್ಷಣ 78. Super marvelous. Yes, ವಾಪಸ್ ತಗೊಂಡು ಸೆಟಲ್ ಮಾಡು. All 6 times. All 6. This is going to be the exemplary cost on you.
one time. You are playing with the law. They are playing with the law and they're also doing a business. ఈ కేసు బయటికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కేసులు బయటికి రాకుండా ఇంటర్నల్ గా సెటిల్ చేసుకున్న ఆడవాళ్ళ కేసులు ఇంక ఎన్నో ఉన్నాయి. That's why I call it as a new startup business in India. ప్రతి మ్యారేజ్ లో ఆమె 6 months నుంచి 1 year ఉందంట. బయట జనాలు జాబ్ మారరు 6 months 1 year ఎక్స్పీరియన్స్ పెట్టుకొని. ఈమెనేమో హస్బెండ్ నే మార్చేసి వాళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేసి అలిమినీ కోసం కేసు వేసి డివోర్స్ కూడా ఫైల్ చేస్తుంది. ఇంటర్నెట్ లో ఇలాంటి వాళ్ళకి అసలు ఇన్స్పిరేషన్ ఎవరంటే married at 18, divorced at 21. Second marriage, married at 25, divorced at 28. Third engagement, engaged at 29, ended it at 30, but we should not be afraid. మ్యారేజ్ గురించి రిలేషన్షిప్స్ గురించి ఒక పాన్ స్టార్ చెప్తే వినాల్సి వస్తుంది. దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ద సొసైటీ. జస్ట్ ఒక 10-12 years బ్యాక్ ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతుంటే ప్రపోజ్ చేసుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. కానీ 10 years తర్వాత జనరేషన్ ఎలా మారిందో చూడండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 years లో ఈ అలిమినీ అన్న కాన్సెప్ట్ చాలా కామన్ అయిపోతుంది. లవ్ లో ఉన్నప్పుడు బ్రేకప్ చేసుకుంటున్నట్టు పెళ్లి అయిన తర్వాత డివోర్స్ తీసుకుని అలిమినీకి అప్లై చేస్తున్నారు. ఈ మియా ఖలీఫా మాట్లాడిన మాటలన్నీ వెస్టర్న్ కంట్రీస్ లో బానే ఉంటది, బట్ ఇండియాలో అలాంటిది పనికిరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కల్చర్ అది కాదు, మన రూట్స్ అండ్ ఇమోషన్స్ అలాంటివి కాదు. బట్ ఫ్యూచర్ లో ఇదంతా మారిపోతుంది. జస్ట్ ఇమాజిన్ నువ్వు ఒక 10-15 years కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు, కష్టపడి కొన్ని సేవింగ్స్ చేసినావు, లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నావు. నీ లైఫ్ లోకి ఒక వైఫ్ వచ్చింది. ఒక 1-2 years అయిపోయిన తర్వాత నీ మీద ఒక ఫేక్ కేసు వేసి నువ్వు సంపాదించిన దాంట్లో లేకపోతే నీకు ఉన్న ప్రాపర్టీస్ లో 50% నాకు కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆమెకు అడిగింది ఇవ్వడం తప్ప. ఎందుకంటే ఈ ఇష్యూ కామన్ మ్యాన్ నుంచి బిలియనీర్స్ దాకా అందరూ ఫేస్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్ ని తీసుకోండి. 2019 లో డివోర్స్ అయింది అండ్ హీ పేడ్ $38 billion ఇన్ అల్యూమినియం. కంపెనీలో పర్సెంటేజ్ కూడా ఇచ్చినాడు. సారీ, ఇవ్వాల్సి వచ్చింది. మిస్టర్ గౌతమ్ సింఘానియా, హీఈస్ ద చైర్మన్ ఆఫ్ రేమండ్ కంపెనీ. 2023 లో తినకి తిన వైఫ్ కి డివోర్స్ అయినప్పుడు హిస్ వైఫ్ డిమాండెడ్ 75% ఆఫ్ హిస్ కంపెనీ. దట్ ఈస్ మోర్ దెన్ $1.4 billion. ఆ బిజినెస్ ని డెవలప్ చేసింది గౌతమ్ సింఘానియా అండ్ హిస్ ఫ్యామిలీ. డివోర్స్ పేరు మీద ఏం కష్టపడకుండా 75% తీసుకపోతే అసలు న్యాయం ఎలా అవుతుంది అని నా క్వశ్చన్. వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి చేస్తారు. ఒకవేళ నువ్వే ఇలాంటి ప్రాబ్లంలు ఉంటే నువ్వు ఎలా డీల్ చేస్తావు? నీ దగ్గర కోట్లు ఉండకపోవచ్చు, నువ్వు అప్పటిదాకా కష్టపడిన లక్షలైతే ఉంటాయి కదా. జనరల్ గా అయితే దీని నుంచి తప్పించుకోవడానికి మీకున్న ప్రాపర్టీస్ అన్ని తీసుకెళ్లి మీ పేరెంట్స్ పేరు మీద పెట్టాలి. ఎందుకంటే నీ వైఫ్ కి నీ మీద హక్కు ఉంటది, నువ్వు సంపాదించిన అసెట్స్ మీద హక్కు ఉంటది. అంతేగాని మీ పేరెంట్స్ ప్రాపర్టీ అండ్ వాళ్ళ మీద హక్కు ఉండదు. అక్కడ దాకా ఎందుకు? ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ హార్దిక్ పాండ్యా. తన వైఫ్ నతాషా డివోర్స్ ఇచ్చింది, అలిమినీ కావాలని చెప్పేసి కేసు పెట్టింది. కట్ చేస్తే హార్దిక్ పాండ్యా మొత్తం ప్రాపర్టీ తీసుకెళ్లి వాళ్ళ మమ్మీ పేరు మీద పెట్టిండు. మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ యార్. सब उनके नाम पे, from having a car to having a house to everything. अलग मेरा भरोसा नहीं, मैं मेरे नाम पे नहीं लूंगा, मेरे नाम पे मैं नहीं लूंगा, 50% किसी को देना नहीं आगे जाके. ఒకవేళ డివోర్స్ అయిన తర్వాత వైఫ్ కి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, తనకి జాబ్ లేదు, తనకి పిల్లలు ఉన్నారు, పిల్లలకి పెంచాలి, చదివియాలి. అలాంటి కేసెస్ లో అలిమినీ అన్నది పే చేయాలి. తను తన పిల్లలు బతకడానికి ఒక సపోర్ట్ చూపియాలి. అలాంటి వాళ్ళకి ఇలాంటి రూల్స్ అన్ని ఉన్నాయి. కానీ ఆల్రెడీ వైఫ్ ఒక వెల్దీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండి, బాగా ఆస్తులుండి, బాగా డబ్బులు సంపాదించి, ఒక మంచి జాబ్ చేస్తూ, లేకపోతే బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ప్రాపర్టీ తీసుకోవాలని చెప్పేసి అలిమినీ అడిగి ఇలాంటి డిమాండ్స్ చేస్తే అప్పుడే ప్రాబ్లం వస్తుంది. చాలా మంది మోడల్స్, యాక్ట్రెసెస్, యాక్టర్స్ ఇలానే చేసినారు. కానీ ఇప్పుడు ఇదే సేమ్ కల్చర్ కామన్ మ్యాన్ దగ్గర కూడా వచ్చేసింది. అండ్ ఆ కామన్ మ్యాన్ లోనే ఒకడు అతుల్ సుభాష్. అండ్ అతుల్ సుభాష్ ఈ కేసులో ఫస్ట్ పర్సన్ కూడా కాదు. 2022 లో సేమ్ ఇదే ప్రాబ్లమ్ తో ఇండియాలోనే 4237 మ్యారీడ్ మెన్ ఇలాంటి మ్యారేజ్ ఇష్యూస్ వల్ల ప్రెషర్ తట్టుకోలేక చేసుకున్నారు. కానీ అతుల్ సుభాష్ కేసు గురించి అందరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్. తను చనిపోయే ముందు 1.5 hour వీడియో రికార్డ్ చేసి చనిపోయినాడు. దాంట్లో తనకు ఏమైందో, ఈ కేసులో ఏమేం జరిగిందో మొత్తం షేర్ చేసుకున్నాడు. అంతేకాదు గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం ఇదంతా కూడా 24 pages డాక్యుమెంట్ రిలీజ్ చేసినాడు. దాంట్లో 2019 నుంచి వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయినప్పటి నుంచి అట్ ప్రెసెంట్ తన వైఫ్ ఢిల్లీలో ఉన్న యాక్సెంచర్ కంపెనీలో సీనియర్ AI ఇంజనీర్ గా పనిచేస్తుందని, షీఈస్ అన్ MBA గ్రాడ్యుయేట్ అని, షీఈస్ ఎర్నింగ్ వెరీ వెల్ అని చెప్పి 2019 లో పెళ్ళైనప్పుడు తన ఒక కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ అని, మ్యారేజ్ తర్వాత తనని చదివించింది, ట్రైనింగ్ ఇచ్చింది, కోడింగ్ నేర్పించింది కూడా తినే అని, అండ్ తన వైఫ్ కి జాబ్ లో పెట్టించింది కూడా తినే అని. బట్ లేటర్ తను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత లైఫ్ స్టైలే చేంజ్ అయిందని, నెట్ఫ్లిక్స్ లో కొరియన్ డ్రామాసే ఎక్కువ చూసి దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ లాగా నన్ను కూడా బిహేవ్ చేయమన్నది అని అన్నాడు. అన్నిటికీ మించి కొంచెం టైం తర్వాత నన్ను కూడా ఒక ATM మెషిన్ లాగా చూసేది అని చెప్పి అన్నాడు. సో 2019 పెళ్లి అయిపోయిన మ్యాటర్ దగ్గర
నుంచి 2021 and 22 లో కోర్ట్ కేసెస్ వరకు అలిమనీ ఫైనల్ కేస్ సెటిల్మెంట్ లో 3 కోట్ల డిమాండ్. తన కొడుకుని కలవాలంటే 30 లక్షలు. అంతేకాదు తను రాసిన లెటర్ లో కొన్ని పాయింట్స్ ఎంత ప్రిసైజ్ గా రాసిండంటే, హస్బెండ్ తప్పు ఏం లేకపోయినా సరే వైఫ్ ఒక హస్బెండ్ ని మొలెస్ట్ చేయాలంటే ఆ వైఫ్ కి ఏమేం పవర్స్ ఉన్నాయి, మన కాన్స్టిట్యూషన్ లో ఏమేం రూల్స్ ఉన్నాయి, లైక్ 498A అని 377 అని, ఇలాంటి రూల్స్ గురించి కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఒకవేళ వైఫ్ హస్బెండ్ మీద ఇలాంటి కేసు పెడితే పోలీసు వాళ్ళు వితౌట్ ప్రూఫ్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తారు అండ్ ఈ కేసులో బెయిల్ కూడా రాదని చెప్పిండు. అండ్ ఇలాంటి రూల్స్ యూజ్ చేసుకొని తన వైఫ్ తన మీద ఎన్నో ఫేక్ కేసెస్ పెట్టింది. లాస్ట్ 2 years లో తను 120 కోర్ట్ సెషన్స్ అటెండ్ అయినాడు. అండ్ రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దోస్ విమెన్. ఎవరి కోసం అయితే ఈ లాస్ పెట్టినారో వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగం పడట్లేదు. ఎవరైతే నిజంగానే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం జస్టిఫికేషన్ దొరకట్లేదు. ఇలా 1.5 hour వీడియోలో చాలా మ్యాటర్స్ గురించి మాట్లాడిండు. అండ్ ఒకవేళ మీరు ఆ పెద్ద వీడియో చూడాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి దిస్ ATM is closed permanently అని చెప్పేసి సర్చ్ చేయండి. అండ్ ఈ పేరు ఎవరో పెట్టింది కాదు, ఆ వీడియోకి తను పెట్టిన పేరే. మన ఇండియన్ సొసైటీలో మెన్ అంటే స్ట్రాంగ్, బట్ ఇండియన్ లా లో హీస్ వెరీ వీక్. ఇంత జరిగినా కూడా కొంతమంది సో కాల్డ్ ఫెమినిస్ట్ ఇలా చేసిన ఆడవాళ్ళని, అతుల్ సుభాష్ వైఫ్ ని ఎన్కేసుకొని వస్తున్నారు. ఒకప్పుడు నేను ఫెమినిస్ట్ ని అని చెప్పి ఎవరైనా చెప్తే జనాలలో ఒక రెస్పెక్ట్ ఉండేది. బట్ రైట్ నౌ ఫెమినిజం ఇస్ వెరీ సబ్జెక్టివ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కట్నం తీసుకోవడం నువ్వు రైట్ అని అనుకుంటే అలిమనీ తీసుకోవడం కూడా రైటే. ఒకవేళ నువ్వు రాంగ్ అనుకుంటే ఇది కూడా రాంగ్. ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మంది నిబ్బాగాళ్ళు అయ్యుండొచ్చు, బట్ ఒక 5-6 years తర్వాత వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. ఆ టైం అప్పుడు ఈ వీడియోలో నేను చెప్పింది మొత్తం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ టైం కి ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోతాయి. ఈ వీడియో నేను చేసింది సొసైటీలో అలిమనీ పేరుతో ఇలాంటి స్కామ్స్ అన్ని జరుగుతున్నాయి అని చెప్పి మీకు తెలియాలి. కాబట్టి ఒకవేళ ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసి అనిపిస్తే ఈ వీడియోకి లైక్ కొట్టండి. అండ్ మీరు ఏమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఏది లేదంటే ఒక హార్ట్ సింబల్ డ్రాప్ చేయండి కామెంట్ సెక్షన్ లో. రెస్ట్ ఇన్ పీస్ అతుల్ సుభాష్. అండ్ ఐ హోప్ దట్ దేర్ వోంట్ బి ఎనీ అతుల్ సుభాష్ ఇన్ ద ఫ్యూచర్. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. సైనింగ్ ఆఫ్, ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ ఎడిటర్ ఆదిత్య ఆర్యతో. Divorce 4 times. Let's see. Let's go. You tell me. What do you want to know? What is the most toxic thing that you've ever done? Okay, let's do this. All right. Take them to court and then get a good divorce lawyer, of course. Take them for half of the retirement. Take them half of their property and then fight them for higher child support, okay? And a couple of years from now, hit you up for more child support. Every 3 years. Every 3 years. You go up from maybe 200 to 300 to 400 to 500. You bring it up to $2,000 per child. Per child.